నేను ఈ పిల్లలందరినీ చూశాక ఫస్ట్ నాకేం అర్థం కాలేదు. కానీ నా వల్ల ఇంతమంది పిల్లలు సేవ్ అయ్యారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. వీళ్ల కోసం మాలాగే వీళ్ల తల్లిదండ్రులు నిద్రాహారాలు మానేసి వెతుకుతూ ఉంటారు. దయచేసి పోలీసు వాళ్ళకి వీళ్ల పేరెంట్స్కి అప్పగించాలని కోరుకుంటున్నాను. షూర్ మేడం, తప్పకుండా. ఏ ఆపదొచ్చినా దేవుడు కాపాడుతాడని మా బామ్మ చెప్పేది. ఇప్పుడు నువ్వే అక్క మా అందరి దేవుడివి. చూస్తున్నారు కదా, పాప చెప్పింది నిజం. ఇవాళ ఈ తులసి గారే లేకపోతే ఇంతమంది అమ్మా నాన్నలకి తీరని కడుపుకోతే మిగిలేది. వాళ్ళందరూ తులసి గారికి ఎంతో రుణపడి ఉంటారు. అమ్మయ్యా, మొత్తానికి మన ఖుషి దొరికింది. ఇక తులసికి ఏ బాధ ఉండదు. భగవంతుడా, నా మొర ఆలకించావయ్యా. అంటే కిడ్నాప్ వెనకాల పెద్ద ముఠానే ఉందన్నమాట. ఇలా అయిందేంటి? కష్టపడి చేసిన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. అయినా ఇలా పెడిసి కొట్టిందేంటి? తులసి గారు, ఇవాళ ఇది జనాలందరూ లైవ్ లో చూస్తున్నారు మేడం. వాళ్ళందరికీ మీరేం చెప్తారు? ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి వచ్చిందని సంబరపడతాం. కానీ ఇవాళ ఈ మహాలక్ష్మిలకే ఈ కష్టం వచ్చింది. లోకం తెలియని పసిబిడ్డలు ఏం పాపం చేశారని ఇలా వీళ్ళని ఎత్తుకెళ్తున్నారు ఈ రాక్షసులు. ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే మగాళ్లతో సమానంగా అన్ని రంగాలలో ఎదుగుతున్నారు. వాళ్ళు అలాగే ముందుకు వెళ్ళాలి అంటే ఆ ఆడవాళ్ళని ఆట వస్తువులుగా చూసే అనాగరికుల్ని అంతమొందించాలి. అది మన ప్రభుత్వం తలుచుకుంటే నెరవేరుతుందని నా నమ్మకం. విన్నారు కదా, తులసి గారి మాటలు ప్రజల్ని, ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఇక ఆడదంటే అబల కాదు సబల అని నిరూపిస్తూ ఇవాళ దేశం గర్వించదగ్గ ధైర్య సాహసాలు ప్రదర్శించిన తులసి గారిని మనం ఎంతో స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశిస్తూ మీ రమ్య, జీ న్యూస్. I love you, Janu. 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 జాను, నేను పుట్టినప్పటి నుంచి ఏ రోజు ఇంత హ్యాపీగా లేను. నా బర్త్డే అని గోవా తీసుకొచ్చి
ఇప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేశావంటే హ్మ్, నేనంటే నీకు ఎంత ప్రేమో నాకు అర్థమవుతుంది జాను. మాట్లాడవేంటి జాను? ఈ సముద్రం ఎంత లోతైందో కదా సార్, ఎంత అందంగా ఉందో సార్. నీ మీద నాకున్న ప్రేమ ఈ సముద్రం కన్నా లోతైందే, ఈ ఆకాశం కన్నా విశాలమైనదే. నిజమే సార్, ఇలాంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇంతకీ సర్ప్రైజ్ ఏదో ప్లాన్ చేశానన్నా, అదేంటో చెప్పనే లేదు. చెప్పడం ఎందుకు సార్, చూస్తారు కదా. జాను, ఈ పుట్టినరోజు నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నిజమే సార్, ఈ బర్త్డే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఇలా ప్లాన్ చేశాను. నాతో రండి. కూర్చోండి సార్. నైస్ జాను, నైస్ అరేంజ్మెంట్స్. కోర్స్ నువ్వు నా పక్కన ఉంటే ప్రపంచంలో అణువు అందంగానే కనిపిస్తుంది. థ్యాంక్స్. మీకు సర్ప్రైజ్ ఇచ్చే ముందు మనం ఒక చిన్న గేమ్ ఆడదామా? గేమా? సరే జాను, ఓకే జాను, లెట్స్ స్టార్ట్. ఈ గేమ్ ఆడే ముందు కళ్ళకి గంతలు కట్టుకోవాలి. గంతలా? ఏంటి జాను ఇది? చిన్నపిల్లలు ఆడే ఆట కదా. లేదు సార్, ఇప్పుడు మనం ఆడుతున్న ఆట మళ్ళీ మళ్ళీ ఆడలేని ఆట సార్. ఓ, ఇంట్రెస్టింగ్. అయితే కట్టే జాను. కళ్ళు మూసుకోండి సార్. దా.